వేడివేడిగా ఫిష్ ఫ్రై అలాగే చికెన్ బిర్యానీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజీ వ్లాగ్స్. ఈరోజు మీకు ఫిష్ ఫ్రై అరబీ స్టైల్లో అలాగే బిర్యానీ. వాళ్ళ స్టైల్లో మజ్బూస్ అంటారు, మన స్టైల్లో అయితే బిర్యానీ. ఇది రెండు చూపిస్తబోతున్నాను ఈ వీడియోలో. ప్లీజ్ వాచ్ చేయండి. వీడియో ఫుల్గా. ఫస్ట్ ఫిష్ తీసుకుని లోపలంతా క్లీన్ చేసుకుని మంచిగా క్లీన్గా కడుక్కొని దాంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మొత్తం మసాలా పొడి అంతా ప్రిపేర్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుని ఆ చేపలకి పట్టేలాగా ఫుల్గా పట్టించాలి. అలాగా చూడండి, ఆ చేపల పైన నాట్లు పెట్టుకోవాలి. చేపలంగా ఫ్రై చేస్తాం కాబట్టి ఆ నాట్లలో కూడా మసాలా పెట్టుకుని ఫుల్గా అలా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి పక్క పెట్టేది. చూడండి, మొత్తం మసాలా పట్టించేసినటువంటి ఫిష్లు అవి చేపలంగానే ఫ్రై చేస్తాం అన్నమాట. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని అవి కాగాక చేపలంగా అందులో వేసుకుని దాన్ని కలపకుండా ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. చూడండి, కాలుతుంది. సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. చేప బాగా మగ్గిపోయి అటు ఇటు తిరగబెట్టుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఫిష్ని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుని బాక్స్లో తీసుకోవాలి. ఇది ఫిష్ ఫ్రై. వెరైటీ ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ బిర్యానీకి ప్రిపేర్ చేసిన విధానం చూద్దాం. ఒక కోడి పరంగా కోడి వచ్చేసి 4-5 ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం ఘాటు బాగా తక్కువ ఉంటుంది, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. టమాటాలు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే బిర్యానీ మసాలా కూడా. టమాటాలు 3 టమాటాలు వచ్చేసి మిక్స్ పట్టేసుకోవాలి జ్యూస్ లాగా. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ మసాలా, అలాగే చిట్టి ఎండుమిరపకాయలు కూడా 2-3 వేసుకోవాలి. వాటిని బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. అలాగే ఇంక కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి, మాడకుండా ఉంటుంది. బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. మనం చేసుకునే బిర్యానీలో మసాలా ఘాటు ఎక్కువ ఉంటుంది, కానీ ఈ బిర్యానీ వచ్చేసి మజ్బూస్ అంటారు. ఈ బిర్యానీని శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్, కోడి వచ్చేసి 4-5 ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆ మగ్గిపోయినటువంటి ఉల్లిపాయలు వేసుకుని వాటిని కూడా బాగా కలుపుకోవాలి. అందులోనే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని బాగా కలుపుకొని వాటిని 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. రెడీ చేసి పెట్టుకున్నటువంటి ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి అంతా కూడా వేసుకుని, అలాగే మసాలా పొడి కూడా, అలాగే కెచప్ కెచప్ కూడా వేసుకుని, అస్సలు ఘాటు ఉండదు అసలు ఈ బిర్యానీ అసలు. అలాగే మనం మిక్స్ పెట్టుకున్నటువంటి 3 టమాటాల జ్యూస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చాలా వెరైటీగా ఉంటుందండి బిర్యానీ. కానీ మనం బిర్యానీ కాదు, దీన్ని మజ్బూస్ అంటారు. అరబీస్ కంట్రీస్లో ఎక్కువ తింటారు దీన్ని. బాగా కాచి పెట్టుకున్నటువంటి వేడి వాటర్ పోసుకోవాలి. అందులో రైస్కి సరిపడగా వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు రైస్కి 3 గ్లాసు వాటర్ పోసుకోవాలి. వేడిగా కాచి పెట్టుకున్నటువంటి వాటర్ అండి. వాటిని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని అందులో సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడగా. బాగా కలుపుకొని ఆ నీళ్లు మరిగే వరకు కూడా, పొంగులు వచ్చే వరకు ఉంచుకొని మనం శుభ్రంగా పక్కన కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని, బాస్మతి రైస్ని, చూడండి చికెన్ మెత్తగా ఉడికిపోయింది ఆ వాటర్లో. ఇప్పుడు పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని తీసుకొని ఆ మరుగుతున్న వాటర్ లేకుండా పోయాలి. వేసిన వెంటనే కలపకూడదు, రైస్ ముక్కలు అయిపోద్ది. జస్ట్
అలా కలిపి పైన మట్టికి ఒక 10 నిమిషాలు అలా వదిలితే ఆ వేడి వాటర్లో ఒక 50% ఉడికిపోద్దండి రైస్. అది అలాగా జస్ట్ తర్వాత కొంచెం గట్టితో కిందికి పైకి తిప్పుకుంటా ఇంకొక పావు గంటలు మూత పెట్టేసి ఉంచితే ఆల్రెడీ మగ్గిపోయిందండి పైన. ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టేసి మగ్గపెడితే వేడి బిర్యానీ రెడీ. అరబ్బీ స్టైల్ బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. అరబ్బీ స్టైల్లో బిర్యానీ. ఈ వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం చేసుకునే బిర్యానీకి అరబ్బీ స్టైల్లో బిర్యానీకి చాలా తేడా ఉంటుంది. అవి ఏంటో మీకు చెప్పగలని చూస్తున్నా. అరబ్బీ స్టైల్లో బిర్యానీ ఉంది, అలాగే అరబ్బీ స్టైల్లో ఫిష్ కర్రీ. చికెన్ మజ్బూస్ అంటారండి దీన్ని, చికెన్ మజ్బూస్. Thank you for watching. Thank you so much.